ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా పొదుపు మంత్రం పఠించారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలన్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవడానికి ఇటువంటి చర్యలు తప్పవన్నారు. అంతేకాదు ఇంధన భద్రతను పెంచడానికి ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేయాలన్నారు. అలాగే దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంధనాన్ని ఆదా చేయడం అత్యంత అవసరమన్నారు ఆయన. ఇంకా మొత్తంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు 7 విలువైన సలహాలు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ సలహాలు స్వావలంబనకు తొలి అడుగు అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మూస ఉపన్యాసాలను దూరం పెట్టారు. 100% ఒక ఆర్థిక నిపుణుడిలా ఆయన మాట్లాడారు. భారతదేశ భవిష్యత్తు ప్రయోజనాలను కాపాడమే తన ధర్మమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా పరిణామాల ప్రభావం యావత్ ప్రపంచంపై పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భారతదేశ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన మాట్లాడారు. అంతిమంగా ప్రధాని హోదాలో దేశ శ్రేయస్సు కోసం నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పఠించారు. మొత్తంగా దేశ ప్రయోజనాలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ 7 విలువైన సలహాలిచ్చారు. కొన్ని సంవత్సరాల పాటు బంగారం కొనద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలు సదరు పొదుపు మంత్రంలో హైలైట్గా మారింది. కాగా బంగారం విక్రయాలకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన శిరోధార్యం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రజలు బంగారం కొనడం మానేస్తే విదేశీ మారక ద్రవ్యం నిల్వలను భారీ ఎత్తున పెంచుకోవచ్చు. అంతేకాదు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటాయి దేశ ఆర్థిక పరిస్థితి అంత క్షేమంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కాగా పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో భారత్ ప్రస్తుతం అనేక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాగా ఏడాది పాటు బంగారం విక్రయాలపై స్వయం నియంత్రణ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సలహా ప్రస్తుత క్లిష్ట పరిస్థితులకు సముచిత పరిష్కారం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. భారత్లో బంగారం కొనడం అనేది ఓ సెంటిమెంట్గా మారింది. ప్రపంచంలోని అత్యధికంగా బంగారం ఉపయోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి ఏడాది దాదాపు 800 టన్నుల బంగారాన్ని దేశ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. కాగా భారత్లో కేవలం 1 నుంచి 2 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కాగా 2025-26 ఏడాదిలో భారత్ రికార్డు స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. గతంతో పోలిస్తే బంగారం దిగుమతులు 24% పెరిగాయి. దీంతో భారత్ విదేశీ మారకం నిల్వలు తరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు. అలాగే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన హితవు పలికారు. ఆధునిక సమాజంలో ప్రజా రవాణా వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇటీవల కాలంలో ఈ ప్రాధాన్యం మరింత పెరిగింది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులు తగ్గిపోవడమే. ఇప్పటికైతే మన దేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వలకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే రోజు రోజుకు మార్కెట్లో కార్ల విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఒకవైపు కొత్త కార్లు రోడ్లపై పరుగులు తీస్తుంటే మరోవైపు పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా పెరుగుతోంది. ఇదిలా కొనసాగితే ఏదో ఒక రోజు పెట్రోల్ డీజిల్కు తీవ్ర కొరత ఏర్పడక తప్పదు. అయితే ఇందుకు చెక్ పెట్టడానికి అందుబాటులో ఉన్న ఏకైక అస్త్రం ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడమే. సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా పెట్రోల్ డీజిల్ భారీ ఎత్తున ఆదా చేయొచ్చు. అంతేకాదు ప్రజా రవాణా వ్యవస్థ ఎంతగా బలోపేతమైతే నగరాలు పట్టణాల్లో కూడల దగ్గర రద్దీ అంతగా తగ్గుతుంది. ప్రజలు చిన్న చిన్న అవసరాలకు కార్లను బయటికి తీయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడం కూడా సులభమవుతుంది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా సబ్వేలు, మెట్రో సర్వీసులు, MMTS వంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే భారత్లో ప్రజా రవాణా వ్యవస్థ అనుకున్న స్థాయిలో జరగలేదు. పెద్ద పెద్ద నగరాలు పట్టణాల్లోనే ఇప్పటికీ మెట్రో రైళ్లు వచ్చాయి. అది కూడా కొన్ని రాష్ట్రాల్లోని ఎంపిక చేసుకున్న నగరాలు పట్టణాల్లోనే మెట్రో రైళ్లు పరుగులు నడుస్తున్నాయి. మొత్తంగా భారత్లో ప్రజా రవాణా వ్యవస్థ అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదనేది వాస్తవం. అంతేకాదు లోకల్ రైళ్ల వ్యవస్థ కూడా అనేక నగరాలకు అందుబాటులో రాలేదు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా రహదారులను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని స్వర్ణ చతుర్భుజి వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలి.
చేయాలి. జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సొంత కార్లను పక్కన పెట్టి గమ్యస్థానాలను చేరడానికి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునే ఆలోచన ధోరణిని ప్రజలు అలవర్చుకోవాలి. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 7 సలహాలు దేశ భద్రతను కాపాడడంలో, అలాగే ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సదరు 7 సలహాలు చక్కటి పరిష్కారమన్నారు నిపుణులు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 7 సలహాలు అంతర్లీనంగా దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయని ఆర్థికవేత్తలు వెల్లడించారు.